నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం. లేబర్ పార్టీకి పీటర్ మండెల్సన్ రాజీనామా. బ్రిటన్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన సీనియర్ నేత మాజీ మంత్రి పీటర్ మండెల్సన్ చిక్కుల్లో పడ్డారు. అమెరికా ఆర్థిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా పత్రాలు వెలుగులోకి రావడంతో మండెల్సన్ ఆదివారం రాత్రి లేబర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన వల్ల పార్టీకి మరిన్ని ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రిన్స్ లాండ్రోకి ఉచ్చు. అమెరికాలో సాక్ష్యం చెప్పాల్సిందేనని స్టార్ మార్ డిమాండ్. అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బ్రిటన్ మాజీ రాజకుమారుడు ఆండ్రూ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా విడుదలైన సంచలన పత్రాల నేపథ్యంలో ఆండ్రూ అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు సాక్ష్యం చెప్పాలని యూకే ప్రధాని కేర్ స్టార్మర్ తెగేసి చెప్పారు. బాధితులకు న్యాయం జరగడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతనని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. 200 మంది రోగుల తరలింపు. ఎమర్జెన్సీ సేవలు బంద్. ఆదివారం తెల్లవారుజామున సౌత్ ఆఫ్టన్ జనరల్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2026 ఫిబ్రవరి 1న వెస్ట్ వింగ్ లోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు చెలరేగడంతో ఆసుపత్రి యంత్రాంగం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దాదాపు 200 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంగ్లాండ్ లో క్యాన్సర్ వైద్యం. ప్రాంతీయ వివక్షతో రోగుల విలవిల. ఇంగ్లాండ్ లో క్యాన్సర్ చికిత్స ఇప్పుడు ఒక జూదంలా మారింది. మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి మీకు ప్రాణం దక్కుతుందో లేదో నిర్ణయించే పోస్ట్ కోడ్ లాటరీ పరిస్థితిపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక రేడియోథెరపీ సేవలు కేవలం కొన్ని నగరాలకే పరిమితం కావడం వల్ల గ్రామీణ ప్రాంత రోగులు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. బ్రిటన్ పన్నుల జాబితాలో బెడ్ఫ్రెడ్ సోదరుల రికార్డు. $400.1 బిలియన్ చెల్లింపుతో అగ్రస్థానం. బ్రిటన్ సంపన్నుల పన్ను చెల్లింపులో కొత్త చరిత్ర నమోదైంది. ప్రముఖ బెట్టింగ్ సంస్థ బెడ్ఫ్రెడ్ వ్యవస్థాపకులు ఫ్రెడ్ పీటర్ డామ్ సోదరులు 2026 సంవత్సరానికి గాను యూకేలో అత్యాధునిక పన్ను చెల్లించిన వ్యక్తులుగా నిలిచారు. సండే టైమ్స్ తాజాగా విడుదల చేసిన టాక్స్ లిస్ట్ 2026 ప్రకారం వారు సుమారు $400.1 బిలియన్ పన్ను చెల్లించి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. నార్త్ లండన్ నర్సరీ అనుమానుషం. 46 కుటుంబాల పోరాటం. భయపడ్డ పీడోఫైల్ ఉద్యోగి పాపాల చిట్ట. ఒక నర్సరీలో అభం శుభం తెలియని చిన్నారులపై జరిగిన దారుణ ఆకృత్యాలు లండన్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. వెస్ట్ హ్యాండ్ స్టేట్ లోని బ్రైట్ హారీ జాన్సన్ నర్సరీలో పీడోఫైల్ అంటే బాలకాముడుకు ఉద్యోగి విన్సెంట్ చాన్ చేసిన ఆగడాలపై 46 బాధితుల కుటుంబాలు ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగాయి. నర్సరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలకు ఈ గతి పట్టిందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 1, 2026న సామూహిక దావా చేశారు. సోలంకి అద్భుత స్కోరిపియన్ కిక్. సిటీ టైటిల్ ఆశలకు గండి. ఆదివారం నాడు టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో జరిగిన ప్రీమియర్ లీగ్ పోరులో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. డొమినిక్ సోలంకే నమోదు చేసిన కళ్ళు చెదిరే స్కోరిపియన్ కిక్ గోల్ తో టోటెన్హామ్ 2-2తో మాంచెస్టర్ సిటీని నిలువరించింది. ఈ డ్రామాతో డిఫెండింగ్ ఛాంపియన్ సిటీకి భారీ షాక్ తగిలింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అరెన్సల్ కంటే ఇప్పుడు సిటీ 6 పాయింట్లు వెనుకబడి ఉంది. డ్రగ్స్ చట్టబద్ధపై గ్రీన్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు. బ్రిటన్ రాజకీయాల్లో డ్రగ్స్ పాలసీపై సరికొత్త చర్చ మొదలైంది. గ్రీన్ పార్టీ నేత జాక్ పొలాన్స్కు ఆదివారం నాడు BBC కార్యక్రమం సండే విత్ లారా క్యూన్స్బర్గ్లో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణపై సంచలన ప్రతిపాదనలు చేశారు. థైరాయిడ్, కోకైన్ వంటి ప్రమాదకరమైన క్లాస్ A డ్రగ్స్ తో సహా అన్ని రకాల మత్తు పదార్థాలను బ్రిటన్ లో చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టూర్లో విషాదం. హోటల్ నిర్లక్ష్యంపై బ్రిటిష్ కుటుంబాల న్యాయ పోరాటం. సెలవులను సరదాగా గడపాలని వెళ్లిన పర్యాటకులకు ఆ పర్యటన నరకాన్ని చూపించింది. కేప్ వెర్డే దీవుల్లోని విలాసవంతమైన హోటల్లో బస చేసిన 6 బ్రిటిష్ పర్యాటకులు తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధులతో మరణించారు. ఈ మరణాలకు హోటల్ యాజమాన్యం, టూర్ ఆపరేటర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధితుల కుటుంబాలు ఇప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కారు.
సమానత్వమే దైవం. లండన్ చర్చిలో జాత్యహంకార వ్యతిరేక ప్రసంగాలు. క్రైస్తవ మతం అంటేనే ప్రేమ, సమానత్వం అని చాటి చెప్పేలా చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ ఒక చారిత్రక అడుగు వేసింది. లండన్ ప్రాంతంలోని చర్చిలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ సామాజిక న్యాయాన్ని పెంపొందించేలా ప్రత్యేక ప్రసంగాలు చేయాలని మత గురువులకు ఆదేశాలు జారీ చేసింది. సమాజంలో వేలనుకున్న విపక్షను తొలగించి అందరినీ కలుపుకుపోయే వాతావరణాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ భారీ నిర్ణయం తీసుకున్నారు. Stay tuned to BTJ for exclusive updates for UK and around the world.